ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇశ్రాయేలీల చుట్టూ ప్రాకారం లేదు. పదే పదే శత్రువులు వారిని దాడి చేయటం వల్ల వారు శత్రు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ దేవుడు వారిని మర్చిపోలేదు, వారిని చేయి విడిచిపెట్టలేదు. తిరిగి మిమ్మల్ని తీసుకొస్తాను, ఇప్పుడు నేను మీకు ప్రాకారంగా ఉంటాను. ఎవరైనా కూడా మీకు హాని చేయాలని రావాలి అంటే మొదట నన్ను దాటుకొని రావాలి అన్న విధంగా నేను మీకు ప్రాకారంగా ఉంటాను. ఎవడైనా మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుకుంటున్న ముట్టినవాడు అని వాక్యంలో చెప్పినట్లుగా నాకు హాని చేసిన తర్వాత మీకు హాని చేయాలని అంత అభయం దేవుడు మనకు దయచేస్తున్నాడు. అగ్ని ప్రాకారంగా దేవుడు మనతో ఉంటానంటున్నాడు. ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడు మరి తన చుట్టూ ఉన్న శత్రువులు మాత్రమే చూచాడు. కానీ దైవజనుడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే తన దేవుని యొక్క అగ్ని తనతో కాపుదలగా ఉన్నదని గ్రహించగలిగాడు. ఎప్పుడైతే తన సేవకుడికి కన్ను తెరవబడాలని ప్రార్థన చేశాడో సేవకుడు తన చుట్టూ ఉన్న అగ్ని ప్రాకారమును చూడగలిగాడు. మన చుట్టూ అగ్ని ప్రాకారంగా దేవుడు ఉన్నాడు. మనల్ని చుట్టూ ఉండి మనల్ని కాపుదల కాస్తున్నాడు. చూచే కన్నుల కోసమే దేవుణ్ణి అడుగుదాం. మరియు కూడా దేవుడు మన మధ్యలో వసించాలని ఆశపడుతున్నాడు. యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క మహిమను వారు స్వయాన చూచారు. మరి ప్రవక్తలు కూడా దాన్ని యాజకులు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అక్కడ వారు చూచారు. అంత గొప్ప మహిమ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన చుట్టూ కాపుదలగా ఉన్నాడు, మన మధ్య వసించాలని ఆశపడుతున్నాడు. మరి చూడగలిగిన కన్నుల కోసమే ఈరోజు ప్రార్థన చేయాలి. ఇంత గొప్ప మహిమను, ఇంత గొప్ప అగ్ని ప్రాకారమును మనం గ్రహించలేకపోతున్నాము. దేవుడు మన కన్నులు తెరిచి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క మహిమ మనకు చూపించేలాగా ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా, మా దగ్గర మిమ్మల్ని ప్రభా శ్రద్ధగా కాపుదల కాచే తండ్రి నాయన, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా యొక్క కాపుదల గురించి, మా భద్రత గురించి శ్రద్ధ కలిగిన తండ్రి నాయన, మాతో వసించి మమ్మల్ని ఎప్పుడూ ప్రభా నీకు ఇష్టమైన వారిగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా తండ్రి ఉండాలని ఆశపడుతున్నావు తండ్రి. నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆ విధంగా నేను చూచే కనులు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.